తను వచ్చేసి శ్రీనివాసు, కానీ మాలాగా జెండర్ చేంజ్ చేసుకొని ఒక అమ్మాయి జీవితాన్ని మరి నాశనం చేయడం ఇది చాలా తప్పు. దీన్ని కఠినంగా మేము ఖండిస్తున్నాము. ఇంకోటి వచ్చేసి మొన్న రీసెంట్లీగా మన పోలీస్ మీడియా వాళ్ళని కానీ వేరే వాళ్ళని కానీ కొట్టడానికి అనేక చర్యలు తీస్తున్నాడు వాడు. బట్ వాడిని ఎమిడెంట్లీగా అరెస్ట్ చేయాలని మేము కేసు పెట్టడం జరుగుతుంది. బట్ వాడు ఇప్పటికైతే ఇక్కడ లేదని తెలుస్తుంది మనకైతే. కానీ తను ఎక్కడున్నా కానీ మన దగ్గరికి రావాలి, వచ్చి ఎమిడెంట్గా లొంగిపోరా. నువ్వు లొంగిపోకపోతే నువ్వు ఏడ ఉన్నా కానీ నేను ఈడ్చి కొడతామని మేము అందరం చెప్పదలుచుకుంటున్నాము. బట్ వాడు ఎక్కడున్నా కానీ రావాలి. ప్లస్ ఆ అమ్మాయి కానీ చెప్తున్నా, వాడు నల్ల బంగారం అంటే ఏ రకంగా నల్ల బంగారము? వాడు నువ్వు ఒకటే కదా, వాడు నువ్వు ఒకటే అయినప్పుడు వాడు నల్ల బంగారం ఏ రకంగా అవుతాడు? అలాగని వచ్చేసి మన సంధ్య ఉంది, జోగిని సంధ్య, చెప్పుతో కొడితే పంది ఎవతే అన్నావు. వాడు పంది అయితే మరి నువ్వేమవుతావురా? అది పంది అయినప్పుడు నువ్వేమవుతావు? విభూతి పౌడర్ రాసుకొని తిరగడం కాదురా, అర్థమవుతుందా? సమాజానికి నేను సేవ చేస్తా, అది చేస్తా, ఇది ఎటువైంది నీ సమాజం సేవ?